హలో అండి. నేను ఈరోజు వీడియోలో యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటి గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, దానికి మీకు మేజర్‌గా 7 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి. సో, వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అకాడమిక్ ట్రాన్స్‌క్రిప్ట్స్ అనమాట. ఈ అకాడమిక్ ట్రాన్స్‌క్రిప్ట్స్‌లో మేజర్‌గా మీరు మీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుకొని ఉంటారు కదా! ఆ యూనివర్సిటీ నుంచి ఆర్ ఎల్స్ ఆ కాలేజ్ నుంచి మీరు డిగ్రీ చదివినట్టు ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ ఇంకా మీ గ్రేడ్స్ ఉంటాయి కదా! స్కోర్ కార్డ్స్ వస్తాయి కదా! బేసిక్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్‌కి. వాటితో పాటు మీ ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. అయినా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్‌కి ఇంకా ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ఎల్స్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చుండదు. సో, మీరు వాటిని హోల్డ్‌లో పెట్టి మీ దగ్గర ప్రెజెంట్ మేబీ 4-1 వరకు ఉండుంటాయి కదా! సో, గ్రేడ్ కార్డ్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో, ఇదనమాట అకాడమిక్ ట్రాన్స్‌క్రిప్ట్స్ గురించి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది యూకే యూనివర్సిటీస్ అనేవాళ్ళు ఐఎల్స్‌ని మ్యాండేటరీ చేయలేదు. ఐఎల్స్ అనేది ఒక ఆప్షనల్‌గా ఉందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐఎల్స్ ఆల్రెడీ ఎగ్జామ్ ఇచ్చుంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇవ్వకపోతే అది మీకు అవసరం లేదనమాట. ఎందుకంటే ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్‌ని కూడా వాళ్ళు స్టాండర్డ్‌గా కన్సిడర్ చేస్తారు ఫ్రమ్ అవర్ కంట్రీ. అండ్ మనకి ఆ ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్‌లో 75 ఆర్ 80 వస్తే మీకు ఎలిజిబిలిటీ వస్తుందండి మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్‌కి. అండ్ కొన్ని యూనివర్సిటీస్‌కి 80+ అని కొంచెం పర్టిక్యులర్‌గా ఉంటారు. సో, అది మీకు కన్సల్టెన్సీ వాళ్ళు ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మీరు మీ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్‌ని వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి ఉంటారు గనుక. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఐఎల్స్ ఒకవేళ ఇస్తున్నారు అంటే గనక 6.5 ఆర్ 7 వచ్చేలాగా టార్గెట్ చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడికొచ్చిన తర్వాత ఏమన్నా జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా, కొన్ని వాటికి ఐఎల్స్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ కూడా కొంచెం మ్యాండేటరీ ఉంటది. వాటికి కూడా మీకు హెల్ప్ అవుతదనమాట. సో, ఇదొచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ గురించి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనమాట. ఇదేంటంటే బేసిక్‌గా పర్సనల్ స్టేట్మెంట్. మన గురించి మనం పర్సనల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే ఆహ్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎస్ఓపీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనిక్కడ యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌లో మాస్టర్స్ చేస్తున్నాననమాట. ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీలో. సో, నేనేం రాసానంటే నాకు ఈ కోర్స్ చేయాలనుంది. ఎందుకంటే నాకు ఈ మాడ్యూల్స్ అంటే ఇష్టం. పర్టిక్యులర్‌గా నేను నా మాస్టర్స్‌లో టాక్సికాలజీ గురించి ఇన్ డీటెయిల్డ్‌గా చదువుకోవాలనుకుంటున్నాను. బికాజ్ నేను ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. ఆర్ ఎల్స్ ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను. ఈ సైంటిస్ట్ ఆర్ ఎల్స్ రీసెర్చ్ అసోసియేట్‌గా చేయడానికి నాకు ఈ డిగ్రీ అవసరం. సో దట్ నేను ఈ డిగ్రీ చేయాలనుకుంటున్నాను. అండ్ నా స్ట్రెంగ్త్స్ ఇవి. నేను ఇది ఇది చేయడానికి కేపబుల్ అని ఫీల్ అవుతున్నాను అని చెప్పి మీ గురించి అండ్ ఇంకా నెక్స్ట్ మీ కెరియర్ గోల్స్ గురించి, ఆ కోర్స్‌ని మీరెందుకు చూజ్ చేసుకున్నారు? అండ్ ఆ యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకున్నారో కూడా మీరు డీటెయిల్డ్‌గా మెన్షన్ చేయాలనమాట పర్సనల్ స్టేట్మెంట్‌లో. కుదిరితే నేను ఈ వీడియో ఎండ్‌లో నా ఎస్ఓపీ కూడా యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పాస్‌పోర్ట్. ఐ బిలీవ్ మీ దగ్గర ఆల్రెడీ పాస్‌పోర్ట్స్ ఉండే ఉంటాయి. సో, జస్ట్ స్కాన్డ్ కాపీ సరిపోతుంది డిజిటల్‌గా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అనమాట. ఈ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఏముండదనమాట. సో, ఈ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అంటే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన యూనివర్సిటీ ఆర్ కాలేజ్‌లోకెళ్ళి నేను ఇలా మాస్టర్స్‌కి అప్లై చేస్తున్నానంటే వాళ్ళే మీకు ఇస్తారనమాట. ఇది మీకు అండర్ గ్రాడ్యుయేషన్ అంతా ఇంగ్లీష్‌లో జరిగింది. అన్ని మాడ్యూల్స్ మీకు ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు అని చెప్పి ఆ కాలేజ్ వాళ్ళు సర్టిఫై చేస్తున్నట్టు. సో, అదొకటి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడంతా ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్ బేస్డ్ ఉంటుంది కాబట్టి అది మ్యాండేటరీ అనమాట మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అప్డేటెడ్ సీవీ సబ్మిట్ చేయాలి. అప్డేటెడ్ సీవీలో మీరేమని మెన్షన్ చేస్తారంటే మీరు ఇప్పటి వరకు చేసిన ఇంటర్న్‌షిప్స్ ఏమైనా ఉన్నా ఆర్ ఎల్స్ ఆ కోర్స్ రిలేటెడ్ మీకు అండర్ గ్రాడ్యుయేషన్‌లో కొన్ని కోర్సెస్ చేపిస్తారు కదా! అవి కూడా ఇంక్లూడ్ చేయండి. ఆర్ ఎల్స్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండున్నా అది కూడా ఇంక్లూడ్ చేయండి. అండ్ ఇంకా మీరు అండర్ గ్రాడ్యుయేషన్‌లో చేసిన ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ ఇంకా మీరు ఏమైనా పబ్లికేషన్స్, ఆర్టికల్స్ అలాంటివి చేసున్నా గానీ డీటెయిల్డ్‌గా మీరు రెజ్యూమేలో మీ గురించి మీరు అప్డేట్ చేసుకొని ఉంచుకోండనమాట. అండ్ ఇంకా రెజ్యూమ్ యూకే స్టాండర్డ్‌లో ఉండాలి. అలా అంతా మీరేం వర్రీ అవ్వకండి.
నేను సబ్మిట్ చేసినప్పుడు లిటరల్‌గా నేను 4-2లో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ చేసిన సీవీనే డైరెక్ట్‌గా పెట్టేసాను. బట్ స్టిల్ నాకు అడ్మిషన్ వచ్చింది గదా! సో, ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అనమాట. సీవీ గురించి మీరు వరీ అవ్వక్కర్లేదు. సో, ఇవండి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ. ఈ 7 డాక్యుమెంట్స్ అన్నీ మీరు మేజర్‌గా ఉంచుకోండి. ఇది అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీస్ నుంచి మీకు కండిషనల్ ఆఫర్ లెటర్స్ వస్తాయి బేసిక్‌గా. అండ్ తర్వాత ఇంకా రిమైనింగ్ పెండింగ్ డాక్యుమెంట్స్ లైక్ మీ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ప్రొవిజనల్ అండ్ ఇంకా ఇలాంటివన్నీ సబ్మిట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా అన్‌కండిషనల్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, ఇదనమాట మీకు ఆహ్, కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ. మీకింకా నెక్స్ట్ స్టెప్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.